కార్తీక మాసం విశిష్టత మరియు చేయవలసిన విధులు. శరదృతువు ఉత్తర భాగంలో వచ్చే కార్తీక మాసం నెల రోజులు పర్వదినాలే. కార్తీక మాస మహత్యాన్ని మొదటగా వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు వివరించగా, సౌనకాది మునులకు సూతుడు మరింత వివరంగా చెప్పాడు. కార్తీక మాసంలో అర్చనలు, అభిషేకాలతో పాటు స్నానదానాదులు కూడా అత్యంత విశిష్టమైనవే. నదీ స్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఈ మాసంలో ఆచరించదగ్గ విధులు. కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్ల కాలువలలోనూ నివసిస్తాడు. అందుకే ఈ మాసంలో వాపి, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో సూర్యోదయానికి ముందే మనం స్నానం చేసే నీటిలోనే గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు మొదలైన నదులన్నింటి నీరు ఉందని భావించాలి. కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి? ఏడాది మొత్తంలో పండుగలు, పూజలు, పునస్కారాలు ఎన్నో చేస్తాం. వినాయక చవితి, దసరా 9 రోజులు, సంక్రాంతి 3 రోజులు ఇలా జరుపుకుంటాం. కానీ కార్తీక మాసం నెల రోజులు ప్రత్యేకమే. మరీ ముఖ్యంగా శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం ఇది. అయితే దైవభక్తి మాత్రమే కాదు, ఈ నెలలో ఆచరించే ప్రతి క్రియ వెనుక ఆరోగ్య రహస్యం దాగి ఉంది. సూర్యుడు ఉదయించక ముందే నక్షత్రాలు ఇంకా అక్కడక్కడ మినుకు మంటుండగానే కార్తీక మాసంలో నదీ స్నానం ఆచరించాలని చెబుతారు. ఏడాది మొత్తం ఇలా చేయడానికి, కార్తీకం నెల రోజులు సూర్యోదయానికి ముందే స్నానం చేయడానికి ఓ విశేషం ఉంది. కార్తీకంలో తెల్లవారుజామునే లేచి తలారా స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి తులసి కోట ముందు భగవన్నామస్మరణ చేస్తూ ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తారు. ఇలా చేస్తే మనసంతా ఆధ్యాత్మికత నిండి అలౌకిక ఆనందం కలుగుతుంది. కార్తీక మాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీ మహావిష్ణువును తులసి దళాలతోటి, కమలాలతోటి పూజిస్తే జీవించినన్నాళ్ళు ధనానికి లోటు లేకుండా ఉండి సమస్త సౌఖ్యాలు కలగడంతో పాటు అంత్యమున జన్మరాహిత్యం కలుగుతుందట. అదేవిధంగా ఆర్ద్ర నక్షత్రం రోజున, మాస శివరాత్రి నాడు, సోమవారం నాడు, కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి బిల్వదళాలతోనూ రుద్రాక్షలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతో పాటు అంత్యమున శివ సాయుధ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది. అయితే ఈ కార్తీక మాసంలో ఏ తిథిన ఏమి చేస్తే మంచిదో తెలుసుకొని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కార్తీక శుద్ధ పాడ్యమి. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి మనం చేయదలుచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి. విధియ. ఈరోజు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి. తదియ రోజు అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. చవితి. కార్తీక శుద్ధ చవితి, నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరునికి పుట్టకు పూజ చేయాలి. పంచమి. దీనికి జ్ఞాన పంచమి అని పేరు. ఈరోజు సుబ్రహ్మణ్య ప్రీత్యర్థం అర్చనలు చేయించుకున్న వారికి జ్ఞానవృద్ధి చెందుతుంది. షష్ఠి. ఈరోజు బ్రహ్మచారికి ఎర్రని కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీతి. సప్తమి. ఈరోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇవ్వడం వల్ల ఆయుష్ వృద్ధి అవుతుంది. అష్టమి. ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలితాలనిస్తుంది. నవమి. ఈ రోజు నుండి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. దశమి. ఈరోజు రాత్రి విష్ణు పూజ చేయాలి. ఏకాదశి. ఈ ఏకాదశికే బోధనైకాదశి అని పేరు. ఈరోజు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. ద్వాదశి. ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి.
సాయంకాలం ఉసిరి మొక్క, తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి దీపాలు వెలిగించడం వల్ల సర్వపాపాలు నశించిపోతాయి. త్రయోదశి ఈరోజు సాలగ్రామ దానం చేయడం వల్ల సర్వ కష్టాలు దూరమవుతాయి. చతుర్దశి పాషాణ చతుర్దశి వ్రతం చేసుకునేందుకు మంచిది. కార్తీక పూర్ణిమ మహాపవిత్రమైన ఈరోజు నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. కార్తీక బహుళ పాడ్యమి ఈరోజు ఆకుకూర ఆవుకు దానం చేస్తే శుభం. విధియ వనభోజనం చేయడం విశేష ఫలాలనిస్తుంది. తదియ పండితులకు, గురువులకు తులసిమాలను సమర్పించటం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి. చవితి పగలంతా ఉపవసించి సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి ఆ గరికను తలగడ కింద పెట్టుకొని పడుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలు కలుగుతాయి. పంచమి చీమలకు నూకలు చల్లడం, సునకాలకు అన్నం తినిపించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. షష్ఠి గ్రామ దేవతలకు పూజ జరిపించడం మంచిది. సప్తమి జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయి. అష్టమి కాలభైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి కాలభైరవానికి అంటే కుక్కకు సమర్పించటం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. నవమి వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు తరిస్తారు. దశమి ఈరోజు అన్నము సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై కోరికలు తీరుతాయి. ఏకాదశి విష్ణు ఆలయంలో దీపారాధన, కార్తీక పురాణ శ్రవణం, పఠనం, జాగరణ విశేష ఫలాన్ని ఇస్తుంది. ద్వాదశి అన్నదానం లేదా స్వయం పాకం సమర్పించడం శుభప్రదం. త్రయోదశి నవగ్రహ ఆరాధన చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి. చతుర్దశి ఈ మాస శివరాత్రి నాడు చేసే ఈశ్వరార్చన, అభిషేకం అపమృత్యు దోషాలను, గ్రహ బాధలను తొలగిస్తాయి. అమావాస్య నేడు పితృదేవతల పేరిట అన్నదానం లేదా స్వయం పాకం పేదవారికి దానం చేయడం వల్ల పెద్దలకు నరక బాధ తొలగి స్వర్గ సుఖాలు కలుగుతాయి. కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలో 365 ఒత్తులను ఆవు నేతితో వెలిగిస్తే సమస్త పాపాలు భస్మీపటలమై సర్వ సౌఖ్యాలను అనుభవించి అంత్యలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలను బట్టి తెలుస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం, కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేసుకుంటారు. కార్తీక మాసంలో వనభోజనం ఎవరు చేస్తారో, కార్తీక పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలుగుతాయి. తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. విష్ణువును తులసీ దళాలు, మల్లి, కమలం, జాజి, అవిసె పువ్వు, గరిక దర్భలతోనూ, శివుని బిల్వ దళాలతోనూ, జిల్లేడు పూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతో పాటు ఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేని వారు ఉదయం స్నానం, జపం, దేవతారాధన యథావిధిగా చేసి మధ్యాహ్న భోజనం చేసి రాత్రికి మాత్రం భోజనం చేయకూడదు. పాలు, పళ్ళు తీసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వల్ల కార్తీక మాసంలో అంతా శుభమే జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.